పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటున్నారు గ్రామాల్లో ఉండే ప్రజలు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. మా గ్రామానికి ఐస్ క్రీమ్, కుల్ఫీ లాంటి అమ్మడానికి రావద్దు, పిల్లల ఆరోగ్యాలు చెడిపోతున్నాయంటూ నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఐస్ క్రీమ్, కుల్ఫీ బండిలు రావద్దని. ఉదాహరణకు జక్రాన్పల్లి మండలం కొల్పాక, ఆర్మూరు మండలం అంకాపూర్, అదేవిధంగా వేల్పూర్ మండలం అంక్సపూర్ గ్రామాల్లో 5,000 రూపాయల జుర్మానా ఐస్ క్రీమ్ మా గ్రామానికి వస్తాయని చెప్పి తీర్మానం చేసిన పరిస్థితులు. అంక్సపూర్ గ్రామస్తులు ఉన్నారు, ప్రధానంగా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు. అడుగుదాం. చెప్పండి, మీ గ్రామంలో ఐస్ క్రీమ్ రావద్దని ఎందుకు తీర్మానం చేశారు? అసలు ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఐస్ క్రీమ్ వల్ల చాలా వరకు హెల్త్ hazards వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే కూడా హైదరాబాద్లోని రంగారెడ్డి డిస్టిక్లో కూడా ఈ మధ్యలో మార్చ్ 2026లో కూడా ఇన్స్పెక్షన్స్ జరిగినాయి. చాలా ఐస్ క్రీమ్ పార్లర్ల పైన, చాలా ఐస్ క్రీమ్ బండ్ల పైన కూడా జరిగినాయి. సో అందులో ఎక్స్పైర్ అయిన ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల, మళ్ళీ కలర్స్ వాడడం వల్ల హెల్త్ అండ్ సేఫ్టీకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా వరకు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా చిన్న ఒక అవగాహన క్రియేట్ చేద్దామని అనుకొని సంయుక్తంగా గ్రామ ప్రజలు, మేము వీడీసీ సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సో మన ఊరికి ఐస్ క్రీమ్ బండ్లు కానీ కుల్ఫీ బండ్లు రావద్దని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాము. సో ఈ నిర్ణయం తీసుకున్న పట్ల మా గ్రామ ప్రజలు మాకు సపోర్ట్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇలా చేస్తే ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలు ఐస్ క్రీమ్స్కి, కుల్ఫీలకు బాగా అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని మినిమైజ్ చేయగలిగితే ఆరోగ్యాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ నిర్ణయం పట్ల నేను కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, మీ ఊర్లో మొత్తం ఐస్ క్రీమ్లే బంద్ చేశారట, ఎందుకోసం? అదే పిల్లల హెల్త్ కోసమనే. ఎండాకాలం కదా, చల్లటి తింటే కూడా మంచిది కాదు అంటే కలర్లు కలుపుతారు, అవి కలుపుతారు, దాని విషయంలో బంద్ చేసిన. 5,000 జుర్మానా కూడా? అవును, 5,000 రూపాయలు జుర్మానా. అంటే వాళ్ళ దగ్గర తీస్తారు జుర్మానా? వచ్చిన వాడి దగ్గర, తిన్న వాడి దగ్గర, పిల్లల దగ్గర తీస్తామా? వచ్చి అమ్మిన వాడి దగ్గర తీస్తాం. ఊళ్ళకి రావద్దని చెప్తున్నాం కదా. అంటే రానియకుండా భయం చెప్పడం, జుర్మానా తీసుకోవడం తర్వాత ముచ్చట, రాకుండా భయం చెప్పడానికి. మీరు చెప్పండి, మీ ఊర్లో ఐస్ క్రీమ్లు అమ్మద్దా? అవి ఇప్పుడు ముఖ్యంగా అవి ఏంటంటే అవి తయారు చేసే చోటుని చాలాసార్లు ఇన్స్పెక్షన్ జరిగినాయి, చాలా మంది ఇది చేసారు. వాటిని టెస్ట్ చేయడం వల్ల కూడా అన్ని పురుగులు అట్లాంటి పిల్లలకు వెంటనే చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. అది చాలా మనకు హాస్పిటల్ కూడా చాలా డాక్టర్లు కూడా చెప్తున్నారు. అంత మంచిగా మనకు అందరు చెప్పంగా కూడా, డాక్టర్లు లాంటి వాళ్ళు చెప్పంగా కూడా మనము మళ్ళీ మనం ఊళ్ళకి ఇన్వైట్ చేయడం వల్లని అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అంటే ఫస్ట్ ఎక్కడ ఏదైతే ఉంటుందో అక్కడనే మనం ఆపేస్తే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మేము రావడమే మాన్పించేసినాం. అది చెప్పండి, ఐస్ క్రీమ్ అమ్మద్దనే తీర్మానం చేశారు. ఐస్ క్రీమ్లో కెమికల్ కలుపుతున్నారు అన్నట్టు ఈ వదంతులు వచ్చినాయి. ఈ సోషల్ మీడియాలో కూడా ఇన్స్పెక్షన్ దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా జరుగుతున్నాయి. కావున వీళ్ళని గ్రామంలోకి రానివద్దని, ఈ పిల్లలు ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లదనం కోసం అడిక్ట్ అవుతారు. అందుకని వాళ్ళ ఆరోగ్య నిమిత్తము గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని బంద్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఐస్ క్రీమ్ ఊళ్ళోకి పర్మిషన్ లేకుండా అమ్మినా కానీ వారికి ఒక 5,000 జుర్మానా ప్రకటించారు. ఈ పిల్లల ఆరోగ్య నిమిత్తమే మొత్తంగా నిషేధించడం అయింది. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ గ్రామంలో అయితే అంక్సాపూర్ గ్రామంలో 5,000 రూపాయల జరిమానా. ఈ గ్రామానికి ముందుగా ఐస్ క్రీమ్లు, కుల్ఫీ బండిలు రానియద్దని తీర్మానం చేసినామని చెప్తున్నారు. మీ గ్రామాన్ని వీడీసీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ తీర్మానం చేసి, ఈ తీర్మానానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏకీభవిస్తారు? అందరు 100% ఏకీభవిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే గ్రామంలో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మేము కోరుకొని మా గ్రామ పంచాయతీ కానీ వీడీసీ ప్రజలే కానీ అందరం కలిసి ఏకగ్రీవంగా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి మేము మెయిన్ కాన్సెప్ట్తోనే ముందు పిల్లల ఆరోగ్యం మెయిన్ కదా ఎక్కడైనా కానీ. మెయిన్ ఏంటంటే జుర్మానా విధించడం అన్నది మామూలు అనుకున్నాము. కాకపోతే అలాంటి భయం కోసం చెప్పడం. కాకపోతే ఇప్పుడు మన ఐస్ క్రీమ్లలో కెమికల్స్ కలుపుతున్నారని, ఇంకా వేరే రసాయనాలు కలుపుతున్నారని, ఆరోగ్యం దృష్ట్యా వాటి వల్ల ఏమైనా ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ బానేయాలంటే ఇది ఏకగ్రీవంగా ఊరికే అసలు బండి రాకుండా చూడడం చాలా ఉత్తమమైన పని అని చెప్పేసి అనుకొని చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని చాలా గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. మా గ్రామానికి ఐస్ క్రీమ్, కుల్ఫీ లాంటి బండ్లు రావద్దని చెప్పి. మా పిల్లల ఆరోగ్యాలే మాకు ముఖ్యం. ఎండాకాలం కావడం, పిల్లలు ఐస్ క్రీమ్కు, కుల్ఫీకి అడిక్ట్ అవుతారు. వీటి అన్నింటినీ కూడా
వారు అడిక్ట్ కాకుండా మా గ్రామాలకి ఇలాంటి వాహనాలు రావద్దనే ముందుగా తీర్మానించుకుని ఎవరైనా అనుకోకుండా వస్తే వారికి జరిమానాలు విధించే విధంగా కూడా మేము అనుకున్నాం. కానీ పూర్తి స్థాయిలో జరిమానాలు విధించడం కాదు, మా గ్రామానికి ముందుగా అవి రాకుండా అడ్డుపడమే మా ప్రధాన లక్ష్యం. మా పిల్లల ఆరోగ్యాలే ముఖ్యం. ఎలాంటి ఏదైతే ఐస్ క్రీమ్లో వివిధ రకాల కెమికల్స్ కలుపుతున్నారు, దానివల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మేము కూడా ముందస్తు జాగ్రత్తగా మా పిల్లల ఆరోగ్యాలే మాకు ముఖ్యం కాబట్టి ఈ గ్రామాలన్నీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని అంక్సాపూర్ గ్రామం ముందుకొచ్చింది. ముందుగానే ఈ ఐస్ క్రీమ్ల పైన ఏదైతే నిషేధం విధించింది ఈ ప్రాంతం అంతా కూడా పిల్లల ఆరోగ్యాలే ప్రధాన మాకు లక్ష్యంగా చేపట్టాయి. ఈ గ్రామాలు ఈ రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు కూడా ఇదే తరహాలో ఐస్ క్రీమ్ కుల్ఫీ లాంటి నిషేధం చేస్తే వారి వ్యాపారాలకు పూర్తిగా మూలపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పిల్లల ఆరోగ్యాలే ముఖ్యం. డాక్టర్లు చెప్పిన విధంగా పిల్లల ఆరోగ్యమే మాకు సర్వమని చెప్తున్నాయి గ్రామాలు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.